23వ అధ్యాయము బాలకొండ. నిజామాబాద్ జిల్లాలోని కొండలలో బాలకొండ ఒకటి. ఈ కొండ పేరున వెలసిన నగరము మన స్వామి పాదపద్మములు సోకి ధన్యమైనది. చుట్టూ కొండల చేత శత్రువుల కలవికాని కొండ బాలకొండ. దీనిని తురకరాజులు పాలించిరి. ఈ గ్రామమునకు 8 దిశల 8 పెద్ద ద్వారములు కలవు. కొండలపై బురుజులు గలవు. ఇచ్చట వేకువజామున భక్తి గీతములు సుప్రభాతములు మారుమ్రోగుచుండును. భక్తిలతలు మారాకు తొడుగుచుండును. ఇచ్చట పద్మశాలీయులెక్కువ మంది గలరు. ఇక్కడి వారందరికీ భక్తిభావము మిన్న. ఇలాంటి బాలకొండ గ్రామమునకు స్వామి విచ్చేసి ఆ గ్రామము పొలిమేరలోనున్న లింగమయ్య అను గుడియున్న స్థలములో స్వామి నివాసం ఏర్పరచుకొనిరి. అక్కడ భూమిలో నుండి బయలుపడిన లింగాన్ని పునఃప్రతిష్ఠించి గ్రామస్తులతో గుడి కట్టించి ఆ గుడియందే 1 సంవత్సరము వరకు స్వామి తపము చేసుకొనుచుండిరి. అచట కూడా స్వామి ఆహారము మాని 25 రోజులు తపము చేసిరి. అచట 1 సంవత్సరము చాతుర్మాస్య దీక్ష జరిపిరి. భక్తులు పాలు పండ్లు సమర్పించడివారు. అప్పుడే అచట లింగమయ్య దేవునకు భక్తులు చక్కగా దేవాలయమును నిర్మింపజేసిరి. ఇది స్వామి చేతులతోనే జరిగినది. బాల్కొండలోనున్న బ్రాహ్మణ స్మార్తులలో శ్రీ జోషి మారుతి శాస్త్రి గారు ఒకరు. వీరు దేవీ భక్తులు, పేరు మోసిన పౌరోహితులు మరియు జ్యోతిష్య విద్యలో చక్కని ప్రవేశము గలవారు. వీరు కూడా స్వామి యొక్క భరద్వాజస గోత్రము వారు. వీరికి స్వామిపై అమిత భక్తి కలిగింది. వీరు వైదిక ధర్మము నిలుచుటకు పలు కార్యములు చేసి ఉన్నారు. వీరు ప్రతిరోజు స్వామీజీకి భిక్షావందనము చేయుచుండిరి. ఆ పంతులుగారెంత ధన్యులో గదా! స్వామీజీకి 1 పూట అన్నము సాయంత్రము పలహారము వీరింటి నుండియే వచ్చుచుండును. ఇతర భక్తులెవరైనా పిలిచినా స్వామి వారి ఇండ్లకేగి భిక్షగొనుచుండిరి. 1 సంవత్సరము తరువాత భక్తులందరూ అక్కడికి భోజన వస్తువులు సరిగా చూడలేకున్నామని స్వామివారిని బాల్కొండకు రమ్మని ప్రార్థించిరి. అంతా వారి విన్నపము ఆలకించి స్వామి బాలకొండను పవిత్రము చేయుట కేతించిరి. స్వామి భక్తులు వారిని శ్రీ దాస హనుమాన్ మందిరంలో నుంచిరి. బాల్కొండలో స్వామి భక్తులు చాలా మంది గలరు. అందులో ముఖ్యులు వెంకటాచారి గారు, వీరిని వెంకన్న పంతులు అని అంటారు. గొండల లింగన్న గారు, జక్కుల నరసయ్య గారు, మంగలి లింగన్న గారు, మంగలి నారాయణ గారు, ఠాకూర్ నారాయణ సింగ్ గారు, ఆశన్న గారు, కుమ్మరి చిన్నయ్య గారు, సాయిలు గారు, విఠాబాయి గారు, లక్ష్మీబాయి గారు తదితరులు చాలా మంది గలరు. స్వామి యొక్క దివ్య ఉపన్యాసములు వింటూ స్వామి యొక్క అనుభవాలు వినుచు భక్తులందరూ ఎంతో ధన్యులైరి. భక్తి పారవశ్యములో మునిగి తేలిరి. స్వామి వలన వీరందరూ ఆత్మీయతతో ఒకే కుటుంబములో వారి వలె ఉండసాగిరి. ఆ తరువాత స్వామీజీ ఇక్కడ బాల్కొండకు సమీపముననేయున్న పలు గ్రామాలకు ఎవరైనా పిలిచినా వెళ్ళి వచ్చడివారు. ఇందులో ముఖ్యమైనవి ఆర్మూర్, కిసాన్ నగర్, ముప్కాల్, డిచ్పల్లి, దూస్గావ్, ముదక్పల్లి, నల్లవెల్లి, గన్నారం, హన్నాజీపేట్, వాడి ఇవన్నీ నిజామాబాద్ జిల్లాలో ఉన్నవి. ఇంతియే కాదు, పలు గ్రామాలు సిరికొండ, ధర్మపురి, మాసాయిపేట్, బోధన్ ఇలా ఎన్నో స్థలాలు స్వామి దర్శించిరి. స్వామీజీతో ఏ స్థలము గురించి మనము ప్రస్తావించినను స్వామీజీ ఆ స్థలము చూసినానని చెప్పేవారు. కామారెడ్డి సమీపమున గల తాడ్వాయి యందు గల శ్రీ శబరిమాతను కూడా స్వామి దర్శించిరి. శబరిమాత గూర్చి తెలియని వారు ఈ జిల్లాలో లేరు. ఆమె మహా గొప్ప భక్తురాలు, సన్యాసిని. మన స్వామీజీని ఆమె చూసిన వెంటనే అత్యంత భక్తితో స్వామి పాదపూజ చేసి 2 రోజులు తన ఆశ్రమమున ఉంచుకొనెను. ఈ జిల్లాలో చిన్న గ్రామాలలో ఆశ్రమాలు నిర్మించుకొనిన పలు స్వాములను స్వామీజీ దర్శించినారు. చుట్టుప్రక్కల ఉన్న పలు మందిరాలు స్వామీజీ దర్శించినారు. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలోని స్వామి చూడని మందిరము గాని గ్రామము గాని లేదని అనుకుంటాము. అంతటా సంచరిస్తూ ఆధ్యాత్మిక భక్తిభావాన్ని వైదిక ధర్మ ప్రచారాన్ని స్వామి ప్రజల్లో నాటేలా చేశారు. స్వామీజీకి ఎలా దయగలిగిందో లేదా ఇక్కడి ప్రాంతాలకు గల అదృష్టము ఏమో గాని స్వామీజీ శేష జీవితము చాలా వరకు ఈ ప్రాంతమునందే గడిచిపోయింది. స్వామివారి జన్మస్థలము తెనాలి కదా. దానికి సమీప గ్రామమున ఉండే ఒక మహానుభావుడు తహసీల్దారునిగా ఉద్యోగం చేయుచున్న సమయమున ఆలేరు జనగాం రైలు ప్రమాదంలో వారి తల్లిదండ్రులను భార్యాపిల్లలను అందరినీ కోల్పోయి విరక్తి చెందిరి. వారు తమ పదవిని త్యజించి సన్యాసము స్వీకరించి సుకందర స్వామిగా వెలసిరి.
వారు కూడా ఈ తెలంగాణ ప్రాంతమునందే నివసించిరి. మొదట వీరు బండలింగాపూర్లో నివసించి ఆ తరువాత ఇప్పుడు పెద్దవాల్గోడ్ గ్రామమందు ఆశ్రమము ఏర్పరచుకొని అక్కడే ఉన్నారు. వారు స్వామీజీ గురించి చెప్పిన మాటలు కొన్ని. శ్రీ ప్రశాంతాశ్రమ స్వామివారిది భారద్వాజస గోత్రము. మాది కూడా అదే గోత్రము. వీరేగాక వీరి బంధువులు కూడా నాకు పరిచయము. నేను పెక్కు విధములుగా సాధనలు చేయుచుంటిని. అయినను శాంతి గలుగుటలేదు. దైవ కృప వలన స్వామివారి దర్శనము సిరికొండ ఫారెస్టులో లభించినది. నా చేత నెన్నో సాధనలు చేయించగలనని స్వామి పలికిరి. ఈ భగవద్గీత నిజముగా కృష్ణుడు చెప్పినదేనా కాదా అను సందేహమును స్వామి ముందు వెల్లడించితిని. ఈ గీత సనాతనము అని దానిని గూర్చి స్వామి వివరించిరి. నాకు కనువిప్పు గలిగెను. వారి దర్శనమున నాలోని ఆవేదన తొలగి ఒక వెలుగు వెలిగినట్లు దోచెను. నారదుని ఉపదేశము మాత్రముననే వాల్మీకి చక్కగా శ్రీరామాయణము రచించెను. అటులే వారి వలన నాకు విద్యాధనము లభించెను. నేను ధన్యుడనైతిని. అట్టి స్వామివారు నాకు పితృతుల్యులు, గురువరేణ్యులు. వారిని నిరంతరముగా ధ్యానము మననము చేయుచుందుము. వారిని గూర్చి చెప్పుటకు కనీసము 2 రోజులైనను పట్టును. ఇలా శ్రీ సుకందర స్వామి పెద్దవాల్గోడ్ గారు స్వామీజీపై గల తన అభిప్రాయాన్ని తెలిపినారు. వీరి పలుకుల వలన మన స్వామివారి మహిమోన్నతి ఎంతటిదో తెలియచున్నది. కిసాన్ నగర్ ప్రాంతములో ఇంకొక మహనీయుడు సంచరిస్తుండేవాడు. వీరు శుభ్రమైన తెల్లని దుస్తులు ధరించి అనుక్షణం గోవిందా గోవిందా మరియు బం అనుచు ఓంకారనాదం పలుకుచుండెడివాడు. వీరి స్వగ్రామము గాని వీరి పూర్వ చరిత్ర గాని ఎవరికీ తెలియలేదు. ఎవరైనా పేరు గాని గ్రామం గురించి గాని వారిని అడిగితే అన్ని పేర్లు నావే, అన్ని గ్రామములు నావే అని షిరిడి సాయిబాబాల జవాబు ఇచ్చేవాడు. ఎప్పుడు వీరు బం అంటూ ఉంటారు కాబట్టి ఈ మహనీయుని అందరూ బంబం మహారాజ్ అని పిలుస్తూ ఉంటారు. వీరికి రాని భాష అంటూ లేదు. తెలుగు, హిందీ, ఆంగ్లము, మలయాళము, తమిళము, మరాఠీ ఇలా ఎన్నో భాషలు ఆయా ప్రాంతాల వారితో మాట్లాడగా విన్నాము. వీరు అధికముగా ఏమీ మాట్లాడేవారు కాదు. ఏవైనా అడిగితే ఒకే మాటలో జవాబు చెప్పేవాడు. ఆ జవాబులో మళ్ళీ ప్రశ్న అంటూ ఉండదు. వీరు పగలు రాత్రి గోవిందా గానంతో లీనమై అప్పుడప్పుడు గంతులు కూడా వేసెడివాడు. ఎవరికి ఏ ఉపదేశము గాని ఏ విషయము గాని చెప్పలేని ఉన్నత స్థితికి చేరుకున్న మహాపురుషుడు. సిద్ధపురుషులను సిద్ధపురుషులే తెలుసుకోగలరు. మన స్వామి ఈ సిద్ధపురుషుని కిసాన్ నగర్లో కలుసుకోవడం జరిగింది. ఒకరినొకరు గౌరవించుకొని పూజించుకొన్నారు. ప్రస్తుతం బంబం మహారాజ్ గారు స్వర్గస్థులైనారు. వారికి సత్యనారాయణ తివారీ అను ఒక భక్తుడు కిసాన్ నగర్లో కట్టించిన చిన్న కుటీరములో ఆ బంబం మహారాజ్ గారి పాదుకలు ఉంచి ఇప్పుడు పూజించుచున్నారు. స్వామీజీ అలా కొంతకాలం బాల్కొండలో దాసహనుమాన్ మందిరములో నివసించుచున్న సమయమున బాల్కొండ నుండి భక్తులు తీర్థయాత్ర చేయుటకు ఒక సర్వీసుపై బయలుదేరు సమయమున ఆ సర్వీసులో మన స్వామివారిని మరియు కిసాన్ నగర్ నర్సింగ్ దాస్ గారిని తీసుకొని బయలుదేరిరి. వారు మొదట శ్రీశైలంలోని మల్లేశ్వరుని దర్శించిరి. కాలినడకనే వారు పాతాళగంగ వరకు వెళ్ళి ఆ పాతాళగంగలో స్నానమాచరించి ఆ పవిత్ర జలము గైకొని మళ్ళీ కాలినడకనే శ్రీశైలం మల్లేశ్వరుని ఆలయం వరకు వచ్చి ఆలయంలోని మల్లేశ్వరుని అభిషేకించకోరిరి. అప్పుడు ఆలయములోనున్న అర్చకులు ఆ సమయము అభిషేకము చేయుటకు సమయము కాదని ఎందుకో నిరాకరించిరి. ఈ విషయము స్వామీజీ అప్పుడప్పుడు చెప్పుచుందురు. శ్రీశైలం నుండి ఆ సర్వీసు వారు పలు తీర్థాలు దర్శిస్తూ తిరుపతి చేరుకున్నారు. ఇదంతయు 1963-65లో జరిగిన సంఘటనలు. తిరుపతిలో స్వామీజీ శ్రీ పద్మావతి వెంకటేశ్వరులను దర్శించి ధన్యతగాంచిరి. అక్కడ తిరుమలలో కొందరు మద్యము సేవించుట, అక్కడక్కడ మాంసము అమ్ముట చూచి స్వామి చాలా పరితపించి ఆ వెంకటేశ్వరునితో ఇలా మొరపెట్టుకున్నారు. ఏమిటి స్వామి, నీ పవిత్ర సన్నిధిలో ఇలాంటి ఘోరము? నీవు చూస్తూ ఎలా ఊరుకొన్నావు? అసలు నీవిక్కడ ఉన్నావా లేవా అని ఇలా మనసులో తలుచుకొన్నాడు. వారి కోరిక ఫలితమో ఏమో కాని ఇప్పుడు తిరుమలలో మద్యము గాని మాంస విక్రయము గాని చివరికి బీడీ సిగరెట్లు తంబాకు లాంటి మత్తు పదార్థాల విక్రయము కూడా నిషేధించబడి ఉన్నది.
కోరిన వారికి కోరిన రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడని ప్రతీతి. మన స్వామివారికి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపుర సుందరిలా దర్శనమిచ్చారు. స్వామీజీ ఇలా అంటాడు, అక్కడ వెంకటేశ్వరుని విగ్రహము లేనేలేదు, అమ్మవారి విగ్రహము మాత్రమే ఉన్నది. క్రింద లింగము ఉన్నది, దానిపై శటగోపం ఉంచబడి ఉన్నది అని అంటూ ఉంటాడు. ఆ తిరుపతి వెంకటేశ్వరుని మహిమలు వర్ణనాతీతము. స్వామీజీ తిరుపతిలోనున్న పాండవుల తీర్థము అనబడే పాపనాశనము వరకు వెళ్ళిన తర్వాత సర్వీసులోనున్న భక్తులందరితో, నాకు ఇచ్చట ఉండాలనిపిస్తున్నది, మీరు వెళ్ళండి, నేను ఇక్కడ కొంతకాలం ఉండెదను అనిరి. అందుకు ఆ సర్వీసులోని వారందరూ స్వామీజీని వెంటరమ్మని చాలా కోరిరి. ఇందులో నర్సింగ్ దాస్నకు దుఃఖము ఆగక వలవల ఏడ్చెను. అయినను ఎలాంటి బంధము లేని స్వామీజీ అక్కడే ఉండిపోయెను. సర్వీసులోని భక్తులందరూ తిరిగి వచ్చిరి. స్వామీజీ పలు పుణ్యక్షేత్రములు దర్శించిరి. అక్కడక్కడ ఆశ్రమాలు నిర్మించుకొని ఉన్న పలు స్వాములను వారు దర్శించిరి. మనకు తెలిసినంతవరకు వారు దర్శించని పుణ్యక్షేత్రము లేదు, దర్శించని ఆశ్రమము లేదు, దర్శించని మహనీయులు లేరు. అలా వారు తిరుగుచూ రామేశ్వరము చేరిరి. అచ్చట పశ్చిమ ద్వారం గల వీధిలో దత్తాత్రేయ మఠంలో స్వామి యుండిరి. ఆ వీధిని రామనాథపురం వీధి అని అంటారు. ఆ దత్తాత్రేయ మఠములో సదాశివ్ అను ఒక బ్రాహ్మణుడు ఆ మఠం యొక్క జమా ఖర్చులు ఇతర ఖాతాలు వ్రాయుటకు ఉండేవాడు. ఈ మఠం యొక్క ఒక శాఖ శ్రీలంకలో యుండెడిది. ఆ సదాశివ బ్రాహ్మణుడు స్వామికి ఆ మఠంలో ఆశ్రయమిచ్చినాడు. స్వామీజీ తన గురువుగారితో పంతము పెట్టుకొని దండకమండలములను యమునలో పారవేసెను కదా, అప్పటి నుండి స్వామీజీ అవి లేకుండానే తిరుగుచుండెను. అయితే దండకమండలములు ఉన్నవారినే సన్యాస దీక్ష తీసుకున్న వారిగా తెలుసుకొనగలము. సన్యాస దీక్షలో లేని వారికి భిక్ష అడిగే అధికారము లేదు కదా. రామేశ్వరంలో ఒక బ్రాహ్మణీమణి, నీ వద్ద దండకమండలములు లేవు, అందుకని నీకు భిక్ష పెట్టనని ఆమె అనెను. అప్పుడు స్వామివారు రామేశ్వరంలోని శృంగేరి స్వాముల యొద్ద తిరిగి సన్యాస దీక్ష బూనిరి. స్వామి చేతిలో దండకమండలములు మరల వెలసినవి. స్వామి చేతిలో నున్న దండము ఏకదండి. రామేశ్వరములో ఆ విశ్వేశ్వరుని పూజిస్తూ స్వామి కొంతకాలము వరకు అక్కడనే యుండిరి. స్వామీజీ యొక్క మహిమ తెలుపుటకు అక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరిగెను. అక్కడ శ్మశాన భూమిలో దయ్యాలు తిరుగుచుండునని జనులు అనుకొనుచుండిరి. వారిని చూచుటకు స్వామి మధ్యరాత్రి శ్మశాన భూమికి ఏగెను. కొన్ని దయ్యాలు మంటలు చిమ్ముచు గుండ్రముగా తిరుగసాగెను. అది చూచి స్వామి గట్టిగా దగ్గిరి. ఆ దగ్గు విన్నంత మాత్రాన మంటలు గ్రక్కుట మాని అవి మాయమైనవి. స్వామీజీ ఎక్కడ కూడా బంధము ఏర్పరచుకొని ఉండేవాడు కాదు. మరియు స్వామీజీకి స్థానచలనం అయ్యే సమయం ఆసన్నమైనది. బాల్కొండలోని వెంకటాచారి గారి కుమారుడు రామకృష్ణ యాత్రలు చేయుచు రామేశ్వరం వెళ్లి స్వామిని కనుగొన్నాడు. అప్పుడు స్వామిని తీసుకొని ఆ రామకృష్ణ గారు బాల్కొండకు వచ్చారు. తిరిగి స్వామీజీ బాల్కొండ వచ్చినందుకు బాల్కొండ భక్తులందరూ అమితముగా ఆనందపడిరి. ఇక ఆ తదుపరి చాలా కాలము వరకు స్వామీజీ ఈ బాల్కొండ, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలోనే గడిపిరి. బహుశా 1986 వరకు వారు ఈ ప్రాంతంలోనే ఉన్నారు. బాల్కొండలోని శ్రీ వెంకటాచారి గారు తన వెనుకటి జన్మజన్మల సంస్కార పుణ్యములు మేల్కొలుపగా శ్రీ గాయత్రి పునశ్చరణము పూర్తి చేసిరి. బ్రాహ్మణుడు తన బ్రాహ్మణత్వము నిలుపుకొనుటకు గాయత్రిని తప్పక ఉపాసించవలెను. సంధ్యావందనము, గాయత్రి జపము లేని బ్రాహ్మణుడనబడడు. బ్రహ్మము అనగా వేదము, దానియందు అభిమానము కలవాడు బ్రాహ్మణుడు. కావున బ్రాహ్మణుడైన శ్రీ వెంకటాచారి గారు గాయత్రిని జపించిన పిదప శ్రీ గాయత్రి మహాయజ్ఞము చేసెను. ఆ యజ్ఞము మన స్వామివారి ఆధ్వర్యములోనే పూర్తి అయినది. బాల్కొండలో దాసహనుమాన్ మందిరమునకు జీర్ణోద్ధరణము, హరిజనవాడలో శివాలయము, శ్రీ మహాలక్ష్మీ మందిర నిర్మాణము మున్నగునవి స్వామివారి వలననే జరిగినవి. బాలకొండ సమీపమున గల కుస్తాపురం అను గ్రామము 1967లో శ్రీ రామలింగేశ్వర దేవాలయమున 2 నెలల వరకు స్వామీజీ నివసించిరి. ఆ సమయమున శ్రీ గోసాం మహదేవ శాస్త్రి గారి వద్ద కౌముది శాస్త్రము నేర్చుకున్నటకు ప్రయత్నించిరి. ఇప్పుడు కుస్తాపురం తదితర గ్రామాలు శ్రీరామ్ సాగర్ నిర్మాణములో నీటిలో ఉండిపోయినవి. తరువాత మళ్ళీ స్వామీజీ బాలకొండకు ఏతెంచిరి.
అటులే స్వామి ప్రోత్సాహము వలన బాల్కొండలో గోవుల రక్షణార్థము రణవీర గోరక్షా ప్రశాంతాశ్రమము నిర్మాణమునకు స్థలమును ఒక భక్తుడు పి గంగాధర్ అనునతడు తన గతించిన కొడుకు రణవీరుని పేరు నిలిచిండునట్లు 10,000 రూపాయలతో కొంత ప్రదేశము కొని స్వామికి నొసంగెను. స్వామి అతని పేరు ఉండునట్లు రణవీర గోరక్షా ప్రశాంతాశ్రమము అని దానికి పేరు పెట్టిరి. దీనికి కొందరు సభ్యులు చేరి దీని అభివృద్ధికి పాటుపడుచున్నారు. ఈ రణవీర గోరక్ష ప్రశాంతాశ్రమము ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంకా 1989 ప్రారంభ దశలోనే ఉన్నది. ఈ రణవీర గోరక్షా ప్రశాంతాశ్రమములో ఉన్న ముఖ్య సభ్యులు శ్రీ మారుతి శాస్త్రి, కె చిన్నయ్య, ఎన్ గంగాధర్, గంజిగీరు రాజన్న, జక్కుల నరసయ్య, మంగలి భీమన్న, పొట్ల ఆశన్న, టి సాయిలు మరియు జి లింగన్న గార్లు. వీరంతా బాలకొండ వాస్తవులు. మరియు మన ప్రశాంతాశ్రమ స్వామివారి కరకమలములతో నాగాపురములో శ్రీ వెంకటేశ్వర ప్రతిష్ఠ, బసాపూర్లో శ్రీరామ మందిరము, ఇత్వార్పేట్లో శ్రీ హనుమాన్ మందిరము, డిచ్పల్లి దగ్గరనున్న దూస్గాంలో శ్రీ వెంకటేశ్వర మందిరము, మంచిప్ప దగ్గరనున్న తాడెంలో శ్రీ హనుమాన్ మందిరము ప్రతిష్టలు జరిగెను. ఆర్మూర్లో ఎం చంద్రభాగ అనడి భక్తురాలు మన గంగోత్రి మహారాజు చేత శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము, ఖాళీ, లలిత, హనుమంతుని ప్రతిష్టలను జరిపిరి. ఇట్లుండగా ఒకసారి నిజామాబాద్ మండలంలోని మంచిప్ప గ్రామమునందు తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుచుండెను. ఇది ఏదో దుష్టశక్తుల ప్రభావమని తలంచి వారు ఎందరో మంత్రగాన్లను చేరిరి. అయినను ఆ అగ్ని ప్రమాదము తగ్గుటలేదు. అప్పుడు మన స్వామీజీని వారు తీసుకొని పోయిరి. స్వామీజీ ఒక మంత్రమును యంత్రముపై వ్రాసి అక్కడ దేవాలయములోని శివలింగము ప్రక్కన నుంచెను. ఆనాటి నుండి అగ్ని ప్రమాదము తగ్గెను. ఆ దేవాలయము సంవత్సరము లోపల చక్కని నిర్మాణము కాగలదని స్వామీజీ చెప్పిరి. అటులనే సంవత్సరము లోపల చక్కని మందిర నిర్మాణము జరిగింది. అక్కడే దగ్గరలోనున్న ముదక్పల్లి గ్రామము కలదు. ఇక్కడి ప్రజలకు స్వామిపై చాలా భక్తి కలిగెను. ఆ గ్రామవాసులైన రాజయ్య గారు, ఆ గ్రామ పట్వారి సాధుల కిషన్, సాప గంగాధర్, యశోదమ్మ, గంగుల భూమయ్య తదితర భక్తులు స్వామీజీ యొక్క మహత్తును తెలుసుకొని స్వామీజీకి భక్తులైనారు. వీరు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామీజీ కొరకు గ్రామం చివర ఒక ఆశ్రమము కట్టించి ఇచ్చినారు. ప్రస్తుతం ఉన్న స్వామీజీ పేరుతోనున్న ఆశ్రమాలలో ఇదే ముఖ్యమైనది. కానీ మన ప్రశాంతాశ్రమ స్వామివారు ఎక్కడ కూడా బంధము ఏర్పరచుకొని ఉండలేదు. త్యాగపరమైన జీవితము గడిపినారు. అందుకే ఎక్కడ కూడా శాశ్వతముగా స్థిరపడలేదు. ముదక్పల్లిలో స్వామి భక్తుడు రాజయ్య గొప్ప దాత. అతనికి మన స్వామి అంటే పంచప్రాణాలు. అతనికి సంతానము లేదు. అతడు మన స్వామిని పుత్ర సంతతి కొరకు తగిన మార్గం తెలుపుమని వేడుకొనెను. స్వామి కొన్ని పద్ధతులు చెప్పెను. ఫలితముగా రాజయ్యకు పండంటి కొడుకు పుట్టెను. ముదక్పల్లికి సమీపమున గల సిర్పూరు గ్రామములో ఎర్రసాయన్న అను ఒక మహాభక్తుడు కలడు. ఆయన కొన్ని యోగములను సాధించియుండెను. ఆయన సూక్ష్మదేహముతో తిరిగి వచ్చే యోగమును సాధించియున్నాడు. అతనికి కొంతకాలము క్రింద అమితముగా కడుపు నొప్పి ఉండెడిది. ఆ కడుపు నొప్పి బాధ నివారణకు ఎవరో చెప్పగా ప్రతిరోజు సోడా పొడిని సేవించేవాడు. దాని వలన తాత్కాలిక శమనమే కాని శాశ్వత నివారణ ఉపాయము లేకుండెను. ఒక రోజునొక మహాపురుషుడు ఎవరో కలిసి గాలిలో ఎవరికో కొన్ని సూచనలు ఇచ్చి మన ఎర్రసాయన్న యొక్క కడుపు నొప్పిని శాశ్వతముగా తొలగించెను. కడుపు నొప్పి అయితే పోయినది కానీ నడుము మాత్రం వంగిపోయినది. ఆ మహాపురుషుడు శ్రీ ఎర్రసాయన్న గారు తనకు తగిన గురువు కొరకు అన్వేషించుచు 40 సంవత్సరములు గడిచిన పిదప మన స్వామీజీని చూచి తక్షణమే స్వామీజీని గురువుగా స్వీకరించెను. 1980-83 వరకు ఏర్పడిన కరువు కాటకాలను తొలగించుటకు, వానలు కురియుటకు ఆ ఎర్రసాయన్న గారు మన స్వామీజీని కోరిరి. అప్పుడు స్వామీజీ ఒప్పుకొని అక్కడ 1000 కుండలతో శివుని అభిషేకించి వరుణుని ఆహ్వానించగలననిరి. అప్పుడు కొందరు రాతిపై నీళ్లు పోస్తే వర్షం పడుతుందా అని హేళన చేసిరి. అది 1983 జూలై ఆగస్టులో. అయితే స్వామీజీ పూజా కార్యక్రమము మొదలుపెట్టి అభిషేకం చేసి వరుణదేవుని ఆహ్వానించిరి. ఆ సమయంలోనే కుంభవృష్టితో ఎడతెరిపి లేకుండా వర్షాలు మొదలైనాయి.
ఎన్నో గ్రామాలు నీటిలో దీవుల వలె తేలాడసాగెను. నిజామాబాద్ చరిత్రలో మొదటిసారిగా ఆహార పొట్లాలు అందించుటకు హెలికాప్టర్లు వచ్చినాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండి ఆ ప్రాజెక్టు ఉంటుందా పోతుందా అన్నంత భయము ఏర్పడినది. ప్రాజెక్టు క్రింది ప్రాంతాలలోనున్న చాలా గ్రామాలలోని ప్రజలను రక్షిత ప్రాంతాలకు తరలించిరి. సోన్ వద్ద గల వంతెనకు కేవలం 3 అడుగులు తక్కువతో గోదావరి నీరు ప్రవహించినది. స్వామీజీ యొక్క వజ్ర సంకల్పము వలననే ఇంతటి వర్ష ప్రభావము ఏర్పడినది. ఈ విషయము గురించి సిరిపూర్ ఎర్రసాయన్న గారు వివరముగా వివరించినారు. అలాగే స్వామివారికి నవీపేట్ మండలంలోని కోస్లీ గ్రామంలోనున్న మేక నడిపి నర్సయ్య, డిచ్పల్లి మండలంలోనున్న దూస్గాంలో వేముల పోషెట్టి, నర్సింగ్పల్లెలో వడ్ల రామచందర్, శ్యాంసుందర్ రెడ్డి, నల్లవెల్లి గ్రామంలో గుండ వెంకయ్య, గాండ్ల సాయిలు స్వామీజీకి శిష్యులైన వారిలో ముఖ్యులు. స్వామీజీ పలు గ్రామాలు దర్శించుచు పలు భక్తులకు భక్తిరసాన్ని అందించుచుండిరి. కిసాన్ నగర్లో స్టేట్ బ్యాంకు ఉద్యోగి అయిన శ్రీ అరుణాచలం గారి ఇంట్లో స్వామీజీ కొంతకాలం యున్నాడు. అరుణాచలం భార్యా పిల్లలు మద్రాసులో నుండగా ఇక్కడ అరుణాచలం ఒంటరిగానే యుండెడివాడు. అందుకని స్వామీజీ కొంతకాలం వారి ఇంటనే గడిపినాడు. అదే సమయమున స్వామీజీ మళ్ళీ రామేశ్వరము వెళ్ళవలసి ఉన్నది అని చెప్పుచుండెడివారు. రామేశ్వరంలో నేను శాబరతంత్రము నేర్చుకోవలసి ఉన్నది. తగిన గురువు దొరికితే నేర్చుకోగలను అంటూ ఏదో ఒక కారణము చెబుతూ రామేశ్వరము వెళ్ళవలసి ఉంది అని అంటుండేవాడు. అదే సమయమున అరుణాచలం ఇంటిలో పనిచేయుచున్న రాంబాయి అను ఒక భక్తురాలు స్వామీజీకి ప్రతిరోజు సేవలు చేస్తూ ఉండేది. ఆమె ధన్యురాలు. స్వామీజీ అప్పుడప్పుడు భక్తులకు చెప్పిన విషయాలు అందులో కొన్ని ఇక్కడ తెలుపుచున్నాము. వివేకానందుడు క్రీస్తుశకం 1902లో పరమపదించంగా మన స్వామి క్రీస్తుశకం 1903లో జన్మించిరి. వివేకానందుడు సంసారం చవిచూడలేదు, పై చదువులు చదవలేదు. ఆ కోర్కెలు తీరుటకేమో అన్నట్లు ఆ స్వామి ఈ మన స్వామి అయి సంసారి అయి పుత్రుని గనిన వెంటనే హిమాలయమునకు ఏగిరి. తదుపరి 2 భాషలలో MOL పరీక్షలలో ఉత్తీర్ణులైరి. ఇవన్నీ స్వామి ప్రతిభకు తార్కాణములే. కొందరు దొంగ సన్యాసుల గురించి స్వామి పలికిన వచనములు గలవు. కొందరు తమ భార్య చనిపోగా, లేక ధనము నశింపగా, లేక కుటుంబ బాధలు పడలేక కాషాయ రంగు గుడ్డలు, దండ కమండలములు దాల్తురు. వీరిలో కనీసమైన వైరాగ్యము కూడా మొగమున వెలుగొందదు. నన్ను ఒకసారి కొందరు సాధువులు బీడీ ఇమ్మనిరి, లేదనగా గంజాయి అయినా ఇమ్మనిరి. అదియును లేదంటిని. దీనిని బట్టి నేటి సన్యాసులు గంజాయి భక్తులే అని తెలియచున్నది. ఇట్టివారు తాము తరించలేరు, ఇతరులను తరింపచేయలేరు. శ్రీ శుకుడు, శ్రీ శంకరాచార్యులు, శ్రీ వివేకానందుడు మొదలగు వారు ఆదర్శ సన్యాసులు. వారు మనకు వెలుగు చూపిరి. చక్కని జ్ఞాన మార్గమునకు వెలుగుబాట వేసిరి. కాషాయ వస్త్రములు దాల్చినంత మాత్రాన సన్యాసులైనచో ఎర్ర కుక్కలన్నీ సన్యాసులే కదా. గడ్డమున్నంత మాత్రాన సాధువైనచో మేకపోతులన్నీ సాధువులే కదా. విభూతి దాల్చినంత మాత్రాన వైరాగ్యం అబ్బినచో గాడిదలన్నీయు విరాగులే గావలయును గదా. ఇదంతయును దొంగ సన్యాసుల లక్షణము. తీవ్ర వైరాగ్యము బాహ్య వేషభూషణముల వలన రాదు. ఈ వేషములన్నీయు పొట్టనింపుకొనుటకే. ఇవన్నీ మందులకు మద్యములకే. ఒకడు సన్యాసము పుచ్చుకొనిన పాదపూజలు, మంచి భోజనము దొరుకునని తలచెను. భార్య సన్యాసము వద్దని ఎంతో మొరపెట్టుకొనెను. కాని అతడు వినక సన్యాసము స్వీకరించెను. తరువాత అతనికి భిక్ష దొరుకుట కష్టమయ్యెను. అతడు ఆకలి మంటకు తాళలేక ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడలేక నీళ్లు నములుచుండెను. సన్యాసివై మరల ఏల వచ్చితివి, నీ మొగాన పేడనీళ్లు చల్లుదునురా అని భార్య పలికెను. తుదకు అతని దీనస్థితి చూచి, ఆ మూలన కూర్చో, వేలకింత పెట్టినప్పుడు తిని పడియుండుము అని భార్య దయతో పలికెను. కొందరు సన్యాసులు నేడును తమ భార్యలతో కూడియే ఆశ్రమములందు కాపురములు చేయుచున్నారు. ఇది ఏమనగా, పూర్వము వశిష్ఠుడు మొదలైన మహర్షులు తమ భార్యలను కూడి లేరా అని వారందురు. మన మహర్షులు చాలామంది సన్యాసులు కారని వారికి తెలియదేమో అని స్వామి అనడివారు. కొందరు సన్యాసులుగా చెలామణి యగుచున్న వారు కూడా మన స్వామీజీని తమతో పాటు గౌరవ సత్కారములు కలిగింపలేకపోయిరి. మన స్వామి పొందుచున్న పేరు ప్రతిష్టలను చూచి వారు అసూయ చెందిరి. ఒకసారి ఒక చోట ఒక సన్యాసి గీతోపన్యాసము చేయుచుండిరి.
వారు ఉపన్యాసము చేయు సమయమున మన స్వామీజీ అచటకేగి వారిని చూచి న కర్మణ అను శ్లోకమును చదివి ఆ సన్యాసికి నమస్కారము చేసిరి. ఆ ఉపన్యాసకుడు వీరికి ప్రతి నమస్కారము చేయలేదు, కూర్చోమనలేదు. కనులు పెద్దవిగా చేసి స్వామిని ఎగాదిగా చూసి మూతి ముడుచుకొనిరి. మన స్వామిలోని వైరాగ్య తేజమును వారు గుర్తుపట్టలేదు. ఒక దివ్య పురుషుడు ఇంకొక దివ్య పురుషుణ్ణి అతి సులభముగా గుర్తుపట్టగలరు. ఇలాంటి సంఘటనే ఒకటి శ్రీకాళహస్తిలో కూడా జరిగినదట. మన స్వామి చలించని మేరు ధీరుడు. ఇతరుల పొగడ్తలు పొందవలెనని తలంపరు. కావున అసూయ రాగద్వేషాలు పూర్తిగా నశించిననే కాన నిజమైన సన్యాసము కాదు. అప్పుడే చిత్తశాంతి కలుగును. దండ కమండలములు దాల్చిన సన్యాసి కనబడినంతనే నమస్కరించుట భారతీయ ధర్మము. ఎవరిని నమస్తే అని అనకూడదట అని స్వామీజీ చెప్పడివారు. నమస్కారం అని అనవలేను అని చెప్పడివారు. నమస్తే అనగా అది ఏకవచనం అగుచున్నది. ఆ సంబోధన ఒక్క శివుడికే వర్తించును. కాబట్టి ఆ శివుడికి మాత్రమే నమస్తే నమః అనవలేను, మిగతా వారికి మాత్రం పూర్తిగా నమస్కారం అని అనవలేను అని స్వామీజీ చెప్పడివారు. స్వామీజీకి ఎవరైనా భిక్ష చేయవచ్చును. వారు కులమతములు పాటించరు. ద్రవ్యశుద్ధి చిత్తశుద్ధి పాటింతురు. దీని వలన వారి సర్వమత సమానత్వము తెలియచున్నది. బ్రహ్మచారులకు గురుసేవ, గృహస్థులకు దానధర్మాలు, వనప్రస్థులకు నియమనిష్టలు, యతులకు ప్రశాంతి ధర్మములు ఇవి నియమములు. ఎవరైనా స్వామీజీ పాదపూజ చేయదలిచినచో స్వామియే మంత్రములన్నీ చక్కగా చదివి పూజ విధిగా చేయింతురు. భోజనము చేయుటకు ముందు స్వామీజీ గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగమందు అహం వైశ్వానరో భూత్వా శ్లోకము, పృథ్వీ శాంత మంత్రము చదివి తిందురు. అహం వైశ్వానరో శ్లోకమును చదివినచో ఆత్మ జఠరాగ్ని రూపమున వెలుగుచు తిన్న ఆహారము జీర్ణము చేయును. ఆకలికి జఠరాగ్ని మేల్కొనును. అప్పుడు అన్నము వేయగానే జగమంతయు ఉద్ధరింపబడును. కావున అగ్నిని స్తుతించి భుజించుట ముఖ్యము. పురుషోత్తమ ప్రాప్తియోగము చదువుట వలన దాతల వంశవృక్షము తామర తంపరగా వర్ధిల్లును. పృథ్వీ శాంత చదువుటచే దాతలకు శాంతి కలుగును. వారు తిను సమయమున ఇతర సాధువులు కాని మరి ఎవరైనా ఉన్నచో వారికి కూడా పెట్టి వారు భుజించెదరు. భక్తులెవరు రమ్మనినప్పటికీ ఇతర గ్రామాలకు కూడా స్వామి వెళ్ళుదురు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు దీనుల పాలిటి పెన్నిది. మానవ జీవితమందలి అత్యున్నత దశ అయిన సగుణ బ్రహ్మ సాక్షాత్కారమును మన స్వామి పొందెను. ఈ సృష్టికి ఎవడు అంతర్యామియో అట్టి నిర్గుణత్వ తత్వము మీద స్వామికి గట్టి నమ్మకం కలిగెను. ప్రయాణమునకు శుభాశుభములు. స్వామీజీ ఈ విషయమై 2 శ్లోకములను చెప్పియున్నారు. 1. అంగారపూర్వే గమనేచ లాభః, సోమే శనౌ దక్షిణ అర్ధలాభః, బుధే గురౌ పశ్చిమ కార్యసిద్ధి, రవౌ భృగౌ చ ఉత్తర ధాన్యలాభం. 2. న పూర్వే శని సోమేశ, న గురుర్దక్షిణస్తథా, న పశ్చాత్ భాను శుక్రే చ, నొత్తైరే బుధమంగళౌ.